సో ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళా కనిపించిండు, తెర మీదకి వచ్చిండు. సో ఇక ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు అనేది చాలా విపరీతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాల్లోనే ఈ చర్చ మొదలైంది. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఆయన కనుక బయటికి రాకుండా అట్లనే ఉంటే పార్టీ మరింత బలహీనం అయిపోతుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలాగా పోయినారు, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పోతే ఇంకా పార్టీ అనేది ఉండదు అనేటటువంటి ఒక భావన జనంలో చాలా బలంగా, చాలా ప్రబలంగా వ్యాపించింది. దీంతోనే ఇక కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఎప్పుడో బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు వచ్చి ఆ తర్వాత అక్కడ మీడియా మీట్కు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇక ఆ తర్వాత కనిపించకుండా పోయిండు. సో నిత్యం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళి కలుస్తున్నారు తప్ప కేసీఆర్ మాత్రం బయటకు వస్తలేడు, మీడియాకు ముఖం చూపిస్తలేడు, మీడియాతో మాట్లాడతలేడు. కనీసం నేను ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, దాని మీద మాట్లాడలేదు. సో వరద సాయం మీద మాట్లాడలేదు. రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరిగితే ఖమ్మం మొత్తం మునిగిపోతే దాని గురించి ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదు. దీంతో చాలా డౌట్స్ వస్తున్నాయి ప్రజల్లో. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు జనంలోకి వస్తలేడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు, తన వంతుగా పార్టీ బలోపేతం కూడా ఎందుకు చేసుకుంటలేడు అనే విమర్శలు వస్తున్నాయి. సో దీంతోనే ఇక ఎట్టకేలకే కేసీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న అయితే ఒక యాగంలో పాల్గొన్నాడు ఆయన. ఈ నవగ్రహ మహాయాగంలో కేసీఆర్ పాల్గొన్నాడు. ఈ యాగం అనంతరం ఆయన మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు వెళ్తాడు, జిల్లాలో పర్యటిస్తాడు అని చెప్తున్నారు. ఇక చూడాలి, ఇక పార్టీ కోసమా కుటుంబం కోసమా కేసీఆర్ నవగ్రహ మహాయాగం, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహణ, వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ కవిత సైతం హాజరు, పాల్గొన్న అత్యంత సన్నిహితులు. ఇంకా కేసీఆర్ యాగంపై బీఆర్ఎస్ కేడర్లో విస్తృత చర్చ, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. గతంలోనూ చండీ యాగం, రాయశ్యామల యాగం. ఇక కేసీఆర్ ఏదైనా గొప్ప కార్యం తలపెట్టే ముందు యాగాలు, పూజలు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఇక త్వరలో ఆయన జిల్లాలో పర్యటించబోతున్నాడు. పార్టీ ఇప్పటికే వీక్ అయిపోయింది, క్యాడర్ మొత్తం బలహీనం అయిపోయింది, ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం పార్టీని విడిచిపెట్టిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక తాను కూడా కాడి వదిలేస్తే పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత ఏమో కేసీఆర్తో పాటు ఫామ్ హౌస్లో ఉండిపోయింది. ఇక ఇటు కేటీఆర్ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఏం జరిగినా హరీష్ రావు ఒక్కడే మనకు ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నాడు. అట్లా కాకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళు ముగ్గురు కార్యక్షేత్రంలోకి దిగితే, జిల్లాకు పర్యటిస్తే పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపైన ఏదైనా ఆందోళనలు, నిరసనలు చేస్తుంటే నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారు. ఎందుకంటే పార్టీకి అధికారం లేకపోయినా ప్రజా సమస్యల మీద వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. కానీ అలా కాకుండా కేసీఆర్ ఇక తాను ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతే ఖచ్చితంగా ఇక అప్పుడు ప్రజల్లో చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఆయన చాలా లేట్గా అయినా సరే ఇప్పటికైనా మేల్కొన్నాడు. మరి ఈ చండీ యాగం అనంతరం కేసీఆర్ జనంలోకి వెళ్తాడు, జిల్లాలో పర్యటిస్తాడు, ఉద్యమాల్లో పాల్గొంటాడు అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో మనం వేచి చూడాలి. మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద చాలా విమర్శలు ఏంటంటే ఫామ్ హౌస్కే పరిమితమవుతాడని. మరి ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జనంలోకి వస్తాడా, మరి ఎట్లాంటి కార్యాచరణ చేయబోతున్నాడు అనేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపించినటువంటి ఒక చరిత్ర ఆయనకు ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా ఏమైనా పార్టీని బాగు చేసుకుంటాడా, లేదంటే ఈయన కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమాత్రం ఆదమరిచి ఉన్నా ఆ ప్లేస్లోకి బీజేపీ రావడానికి చాలా ఎక్కువ స్కోప్స్ అయితే ఉన్నాయి. మరి ఇక వేచి చూడాలి ఏం జరగబోతుందో.